హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన ఇటీవల బస్సాపూర్ రిజర్వాయర్ నుండి దిగువకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సాగునీరు భువనగిరి పట్టణ శివారులోని గచ్చిబావి చెరువుకు చేరుతున్నాయి. దీంతో శుక్రవారం సాగునీటి కాలువ ప్రవాహాన్ని రైతులతో కలిసి ఆయన పరిశీలించి కాలువ వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఈరోజు చాలా సంతోషం. భువనగిరిలో మరి బసవపురం కాల్వ నీళ్లు తీసుకొచ్చి మరి అక్కడ ముత్తిరెడ్డిగూడెం దగ్గర కాల్వకు అడ్డంగా మరి కొంతమేర కట్టింగ్ కాకపోతే ఆ కట్టింగ్ కూడా చేపించి గత 5-6 రోజుల నుంచి రైతుల పొలాలు ఎండిపోతున్నాయని మరి వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఆవేదన అవన్నీ కూడా చూసి వాళ్ళ ఆలోచన మేరకు మళ్ళీ ఆడ ముత్తిరెడ్డిగూడెం దగ్గర ఆ కెనాల్ అడ్డంగా ఉన్న ఏదైతే కటింగ్ ఉండేనో ఆ కటింగ్ ఆ గ్రామస్తులను కూడా ఒప్పించి వాళ్ళని భద్రాయడం ముదిరేసడం అని మరి ఆ విధంగా ఆ కటింగ్ కూడా చేసుకొని నీళ్లు మరి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. మళ్ళీ ఇక్కడ హైవే దగ్గర రోడ్ కటింగ్ అది ఆలస్యం అవుతుందని చెప్పి ఇక్కడ దానికంటే ముందే గచ్చిబావిలకు డైవర్ట్ చేసి, గచ్చిబావి చెరువులకు డైవర్ట్ చేసి మరి అక్కడి నుంచి కిందికి ఇటు కేసారం, పెంచికలపాడు, మరి బాలంపల్లి, చందుపట్ల, వీరవెల్లి చెరువులు నింపడానికి మరి ఈ యొక్క కాలువ ద్వారా గచ్చిబావి మీదకి వెళ్ళి మరి వెసులుబాటు అవుతుందని చెప్పి గత 5-6 రోజుల నుంచి మేము పడ్డ శ్రమకి ఈరోజు ఫలితం దక్కింది. ఈ రోజు మీరు చూస్తున్నారు ఈ నీళ్ళు ఇట్లా పోతున్నాయి. రైతుల కళ్ళల్లో ఈరోజు నిజంగా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మాకు కూడా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మొన్న సాయంత్రము ఆడ గేట్లు తీస్తే గచ్చిబాయి నిన్న రాత్రి నిండింది. నిన్న మధ్యాహ్నం నిండింది. 36 గంటల 6 మంది తీసినామా మనం, 36 గంటల్లో నిండింది. మరి ఆ విధంగా నీళ్లు వస్తున్నాయి. కిందికి అలుగు నుంచి ఈ బైపాస్ కిందికి వెళ్ళి కల్వర్ట్ కిందికి వెళ్ళి అది నీళ్లు పోతూ మరి ఈ కెనాల్స్ కూడా కింది కెనాల్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నదో ఆ కెనాల్ సిస్టమ్ కూడా సరి చేసుకుంటూ అటు కింద పైపులు అవసరం ఉండే పైపులు వేసే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేసి మరి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. దీని మీద మాకు సంబంధించిన మా మిత్రులందరూ కూడా దీనికి వాళ్ళ శ్రమ ఉంది, ఇందులో రైతుల శ్రమ ఉన్నది. కిందికి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేస్తూ ఈరోజు ఇంకా కిందికి పోతాం. ఇక్కడ చెరువు అలిగేటప్పుడు ఇవాళ చూద్దామని చూసుకొని కిందికి మరి కేసారం దగ్గర కానీ అక్కడ కూడా పైపులు అవసరం ఉంటే ఇదే మా యాదిరెడ్డి బావి దగ్గర మరి ఆ కాలువ ఆడ 2 దిక్కులా డివైడ్ అవుతుంది. ఆడ పైపులు వేసే కార్యక్రమం కూడా ఇరిగేషన్ ఇంజనీర్లకు కూడా చెప్పినాము. ఆ పైపులు వేసిండ్రు, నీళ్లు 2 దిక్కులు పోయే కార్యక్రమం మొదలైంది. ఆ చెరువులు నింపుతూ కిందికి వీరవెల్లి చందుపట్ల నింపే వరకు కూడా ఈ కార్యక్రమం చేస్తాం. అయితే బస్సాపూర్లో కొంత వాటర్ మరి లెవెల్ తగ్గింది. దాని మీద ఇప్పుడే నేను ఆలస్యం రావడానికి కూడా కారణం నా టైం ఈరోజు 2 గంటలు ఇక్కడికి రావడం. మేము 4 గంటలకు ఎందుకు వచ్చినామంటే ఉత్తమ్ సారు ఇరిగేషన్ శాఖ మంత్రిని వారి ఛాంబర్లో కలుసుకొని వారు ఇరిగేషన్ రివ్యూలో ఉండి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఏది మన ఎండాకాలం నీటి ఎద్దడి ఇవన్నీ ఉంటుంది, తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ దాని మీద ముఖ్యం మంత్రి గారు రివ్యూ పెట్టుకున్నారు. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అయ్యి మన బస్సాపురం సంగతి కూడా చెప్పి మరి బస్సాపురం ప్రాజెక్టులో నీళ్లు అయిపోతున్నాయి, మనమేమో కాలువ తీసుకున్నాం, ఇది 4 రోజులు 3 రోజులలో మరి అయిపోతే సరే చెరువులు ఎంతవరకు ఆఖరి వరకు నింపాలనేది మా ఉద్దేశం. మరి దీని మీద మంత్రి గారిని కూడా అడిగినాం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. అట్లే బసవపురం ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజ్ మీద కూడా మన కొన్ని నెలల కింద 2 నెలల కింద 50 కోట్లు రిలీజ్ చేసింది. కానీ ఆ రిలీజింగ్ సిస్టమ్ ఏంటంటే ఒకటి టోకెన్ రిలీజ్ అంటారు, తర్వాత కలెక్టర్ అకౌంట్లోకి వస్తాయి, మళ్ళా డిజిటల్ సిగ్నేచర్ కూడా ఉంటుంది. అది సరే మాకు కొద్దిగా కన్ఫ్యూజన్, మరి ఆ డిజిటల్ సిగ్నేచర్ కూడా అవన్నీ అయ్యే క్రమం కొంచెం ఆలస్యం అయింది. దాని మీద కూడా ఈరోజు మంత్రి గారిని అడిగినాం. మరి అతి త్వరలో ఒక వారం 2 వారాలల్లా మేము అనుకుంటే మొదటి విడత వాళ్ళకు R&R ప్యాకేజ్ కూడా ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజే నిధులు వచ్చినాయని మేము అనుకున్నాం. పేపర్లలో వచ్చింది, వాళ్ళు రైతులు సంతోషపడ్డారు బసాపురం. ఎందుకంటే భూములు వడగొట్టుకున్నాం. మనమే రైతులను ఇక్కడ వ్యవసాయాలు చేసుకోవాలని నీళ్లు తీసుకుపోతున్నాం, కానీ వాళ్ళకి భూములు లేవు, వ్యవసాయాలు చేసుకుందామంటే కూడా లేవు. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక 50 కూడా అడిగినాం. సో అవి వచ్చే కార్యక్రమం కూడా అవుతుంది. సో ఎనివే చాలా సంతోషం. ఈరోజు భువనగిరి మరి తూర్పు దిక్కు గచ్చిబాయి మీదకి వెళ్ళి చందుపట్ల, వీరవెల్లి, పెంచకాయలపాడు, కేసారం, మరి రామచంద్రాపురం ఈ చెరువులు నింపే కార్యక్రమం అవుతుంది. అంతకుముందు వడపర్తు దిక్కు కూడా
మన కాలువ కాదు అది, అది ఆలేరు నియోజకవర్గం. మరి తుర్కపల్లి కాలువ బోడపర్తి మీదుగా ఇక్కడ రాయన్ చెరువు పల్లెపాటి నుంచి బోడపర్తి ఆగా చెరువు మీదకెళ్ళి మరి అట్లా హన్మపురం మనేవారు పంపు అవన్నీ కూడా అనంతరం వరకు నింపే కార్యక్రమం ఒక నెల కింద చేసినాం. సక్సెస్ఫుల్. అది పెద్ద, దానికైతే నిజంగా చాలా కష్టపడ్డాం. అది ల్యాండ్ ఎక్వేషన్ లేకుండే రెవెన్యూ అధికారులను తీసుకుపోయినాం, ఇంజనీర్లను తీసుకుపోయినాం. 2.5 కిలోమీటర్లు లేని కెనాల్ మనం డిగ్ చేసినాం. కానీ ఒకటి పొరపాటు ఏం జరిగిందంటే, సరే నీళ్ళు వచ్చే క్రమంలో పైన రైతులు మోటార్లు పెట్టే వరకు పైన గుంజేస్తున్నారు. సరే ఇక మన ప్రయత్నం అయితే మనం చేసినాం. ఓడపర్తి చెరువు సగం వరకు నిండింది. వీలైతే హన్మపురం చెరువు నింపి కొంత అనంతరం దిక్కు ఈ ఎండాకాలం లోపల తీసుకురాగలిగితే సంతోషం. మా ప్రయత్నం అయితే చేసినాం. సరే ఏదేమైనప్పటికీ అట్లనే ఒక నెల 20 రోజుల కింద రాగిర్ చెరువు నింపినాం. అక్కడికి వెళ్ళి ఫస్ట్ ముత్తిరెడ్డిగూడెం నింపి రాగిర్ చెరువు, అటుకెళ్ళి ముస్తాలపల్లి, చీమల కొండూరు, కూనూరు అక్కడ చెరువులను కూడా నింపి ఈ ప్రాంతంలో ఇటు పన్మడి దిక్కు 5-6 చెరువులకు నింపే కార్యక్రమం. మళ్ళీ అటు కూనూరు అటు సైడ్ 5-6 చెరువులు, ఇక్కడ ఇటు సైడ్ కూడా ఈ 5-6 చెరువులు నింపితే ఈడ భువనగిరి మండలంలో మిగిలే చెరువులు ఏంటంటే ఇక గౌస్ నగర్ ఒకటి ఉంటుంది, బండ సోమారం ఉంటుంది, ఉలిగిల్లో మనది కదా ఒలిగొండ మండలి, భువనగిరి మండలి చెప్తున్నారు. ఇక ఒలిగొండ రైతు ఎర్రంపల్లి అయితే ఒలిగొండ రైతులు కూడా వచ్చిన వీడికి ఒలిగొండ మండలం మనకి కాల్వ కటింగ్ అవుతుంది. మన ఆశ బునియాది గాని కాల్వకు శాంక్షన్ చేయించుకున్నాం, కులాయిపల్లి ధర్మాడి కాల్వకు శాంక్షన్ చేయించుకున్నాం. ఈ రోజు ఇక మాకు అది శాంక్షన్ అయినకి ఇప్పుడు గోదావరి నీళ్ళు కావాలంటారు మనోళ్ళు. సో ఇప్పుడు ఆ రోడ్ కటింగ్ కూడా అది మొదలు పెట్టినాం, మీకు చెప్పినాం, నెలకెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం. రోడ్ కటింగ్ మొదలైంది. ఇక్కడ బైపాస్ ఇది అయిపోతే ఏంటంటే పెద్ద కెనాలు మళ్ళా వానాకాలం వరకు రిజర్వాయర్లకు బసవపురం R&R ప్యాకేజ్ కావాలి, బసవపురం నిండాలి. నీళ్లు కిందికి వస్తే మన రేపాక, పులిగిల్ల, పైల్మాన్పురం అట్లా ఒలిగొండల మిర్ర ప్రాంతం ఉన్న 7-10 ఊర్లు, కేచిపల్లి కానీ అటు వేలువెర్తి కానీ మొయిల్పాక ఆ బెల్ట్ అంతా సోమవారం టేక్లో సోమవారం కూడా దాదాపు దాసినట్టు కూడా మా బెల్ట్ ఇది అప్పర్ రీచెస్ ఆఫ్ ఒలిగొండ మండల్ అక్కడ 10 చెర్ల వరకు అవి కూడా నింపి దాదాపుగా భువనగిరి ఒలిగొండ మండలంలో ఒక్క ఊరు కూడా మిగలకుండా ఇరిగేషన్ అవుతుంది. మరి భోజనం అంతా ఇరిగేషన్ అవుతుంది. బీబీ నగర్లో 5-6 ఊర్లు గేమ్స్ పక్కకు ఉంటాయి. సరే ఆ విధంగా మొత్తం ఆల్మోస్ట్ ఇరిగేషన్ అవుతుంది. ఎనివే సంతోషం, నీళ్ళు చూసుకుంటే ఆనందంగా ఉంది. ఇక కిందికి వెళ్ళి ఒక 2 అవర్స్ కింది దాకా అక్కడ వరకు వెళ్తాం. ఇప్పుడు యాదరెడ్డి బాయ్ దగ్గరికి పోయి నీళ్ళు ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఓకే, చెప్పు. అనిల్ కుమార్ ఎమ్మెల్యే గారు రైతుల పొలాలు ఎండిపోయిన బాగా చూడలేక 10 ఏళ్ల సంది ఉన్నట్టు చేయకుండా కానీ మా సార్ పట్టుబట్టి 10 రోజులు అనుకున్న మాట మీద 3-4 రోజులు చేశాను. 8 రోజుల నీళ్లు మా పొలాలు ఒక్కొక్కరి 5-6 ఎకరాలు నిండిపోయిన పొలాలు కూడా వాళ్ళ టౌన్ లీడర్ రోజు కూడా నిలబెట్టి పంచాయతీ వ్యక్తి కూడా మాకు ఒక్కొక్క రైతుని ఎక్కడ నీళ్లు సహకారం నిన్న రాత్రి 9 గంటల దాకా కూడా పోతే వెంకటేష్ అన్న బాధపడ్డాడు. సార్ కూడా ఎక్కడ నీళ్ళు అయిపోతే మాకు కొంచెం నీళ్ళు అయిపోతే మీ మాటలు దక్క నా మాటలు దక్కదాకా ఎవరికి రైతులు ఇబ్బంది లేకుండా కూడా మేము కూడా రాత్రి బాగా ఇక్కడ గడ్డి మోగు మా చేత మేము గడ్డి మోగు చేసి కూడా అక్కడ సహకారం చేసి సార్ మాకు చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ పార్టీ మాత్రం మాకు దోగ లేకుండా మాకు ఉత్తరేపురం కన్నా ఎంతోమంది వాళ్ళు చెప్పారు. ఇంతమంది మేము పోతే కూడా ఇంతమంది వాళ్ళు వచ్చినా ఇలా గెలవలేదు. మంచి మా డాక్టర్ సాబును ఉత్తరేపురం డాక్టర్ సాబునే అసలు ఎమ్మెల్యే కూడా ఇలా వచ్చే కట్టడానికి కూడా పోయిండు. మంచి చేసి విధానికి అద్దాలు వాళ్ళకి వచ్చినాం. ఏ పోలీసు వాళ్ళు సీపీ వాళ్ళు ధర ఇక తోటి ఆడాను మమ్మల్ని నీళ్ళు రానియకపోతే మేము బసపురతోటే కాలం ముంచుతాం. ఇన్ని మోటార్లు బందంటే మీరు నోరు పెట్టుకొని చూస్తారు. ఏది ఇక్కడ నీళ్ళు రానియకపోతే మరి ఎమ్మెల్యే గారు మాట వినకపోతే మాత్రం మేము కాంగ్రెస్ అన్న మనసులనే వచ్చి మోటార్ అనుభవిస్తాం. మోటార్ పెట్టవచ్చు, పెడితే అందరు బతకాలి. చెరువుని రక్తి అందరు బతకాలి. నీళ్ళు వచ్చి మీకు నీళ్ళు వచ్చినా నీళ్ళు మేము రైతులు లేకపోతే మాకు వేరే విధంగా నీళ్ళు కొట్టింది. మా పొలాలు 10 ఎకరాలు ఎండిపోయినాయి. కాకపోతే మీరు చూడండి, మీకు బాటకు మీకు నీళ్ళు వద్దన్నారు, బాట గురించి వద్దాం అన్నారు. మీకు పైపులో వేసి నీళ్ళు పైపులో వేసి అవతలికి బాట వెళ్ళినాకనే మాకు నీళ్ళు పోతుంది, బయటికి వెళ్ళనీరు. అంతవరకు మేము కూడా మీతో సహకారం చేస్తామని చెప్పిన మా సార్ అనుకున్న మాట ఎమ్మెల్యే గారు వినకపోతే మీకు ఇచ్చింది ఇక్కడ మాట ఇచ్చింది. మీ సార్ కూడా చెప్పింది మీరు పైపులో దించి మీరు కొవ్వు అయినాకనే నేను బయట పంపిస్తాను. మాట మళ్ళీ ఎవరు ఒక మాట కూడా వ్యతిరేక ఏరే సార్ను సహకారం చేసి సార్ను అంతమంది అనుకోరు. వాళ్ళకు మంచి కృషి చేశారు సార్ను.